ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. దేవుని వాగ్దానం కోసం మన హృదయాల్ని చిన్న ప్రార్థనతో సిద్ధపరచుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, ఈరోజు మా అందరితో మాట్లాడండి, మా ఆత్మీయ జీవితాల్ని బలపరచండి, ధైర్యపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 14వ వచనం. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. Isaiah chapter 66 verse 14, Lord shall be known toward his servants. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఎంత అద్భుతమైన మాట చూస్తున్నాం కదండి. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడుతుందంట. ఎవరైనా సేవకులు? మనకు చాలాసార్లు సేవకులు అంటే గుర్తొచ్చేది ఏంటంటే పాస్టర్స్, దేవుడి సన్నిధిలో పనిచేసే పరిచారకులు, లేకపోతే సువార్థికులు, గాయకులు, వీళ్ళని దేవుడి సేవకులు, దైవజనులు అని పిలుస్తూ ఉంటాము. ఒకసారి మనము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం చూద్దాము. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా సేవకుడు, నా దాసుడైనటువంటి అబ్రహామును బట్టి, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. అయితే అబ్రహాం ఏమైనా మరి పాస్టరా అండి, లేకపోతే వాక్యం చెప్పేటువంటి దైవజనులా అంటే అలా కాదు, నార్మల్ పర్సన్. బట్ దేవుడు ఏమంటున్నాడు, నా సేవకుడు, నా దాసుడు అని పిలుస్తున్నాడండి. అలాగే మనము మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం చూద్దాము. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయెలును చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఇక్కడ మోషేని చూస్తున్నామండి. మోషే సకల ప్రావీణ్యము అలాగే విద్యా బుద్ధులు కలిగినటువంటి వ్యక్తి. అంటే మరి ఐగుప్తులో ఒక రాజరికాన్ని అనిపించినటువంటి వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తిని దేవుడు ట్రైనప్ చేసుకున్నాడు, తన పరిచర్య చేయడానికి వాడుకున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తిని తీసుకొని వచ్చుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తనకు సేవకుడుగా వాడుకున్నాడు దేవుడు. అందుకనే మరి దేవుడు మరి ఆయన ద్వారా జరిగించినటువంటి గొప్ప కార్యాలు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి దేవుడు సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి అని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మరి మోషేకి ఏం బిరుదు చూస్తున్నాం? సేవకుడు అని చూస్తున్నాం. అంతకుముందు ఎక్కడన్నా పరిచర్యలో వాడబడ్డా, ఎక్కడన్నా ఏమన్నా దేవుడు పని చేశాడా మోషే అంటే లేదండి. నార్మల్గానే ఒక మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక రాజరికంలోనే ఉన్నాడు. అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్లో గొర్రెలు కాసుకుంటున్నాడు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా సేవకుడు అని పిలుస్తున్నాడు. అలాగే మనము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, నీ పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఇక్కడ దావీదుని చూస్తున్నాం. మరి దావీదుని ఏమి పిలుస్తున్నాడు దేవుడు? నా సేవకుడు అంటున్నాడు. మరి దావీదు గొప్ప రాజు. అయితే ఇక్కడ దావీదు ఏ పని చెయ్యలేదు, దేవుడి పరిచర్యలో ఇంకా అంటే వాడబడను లేదు, సువార్త చెప్పను లేదు, ఇట్లాంటివి ఏం చేయలేదు. కానీ దేవుడు ప్రజల్లో పరిపాలన చేస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయన ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా సేవకుడు అని పిలుస్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గురించి, కూషుని గురించి సూచనగాను సాదృశ్యంగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచున్న ప్రకారము. ఇంతవరకు మనం అబ్రహాంని చూసాము, మోషేని చూసాము, దావీద్ని చూసాం. అంటే వాళ్ళంతకుముందు ఎప్పుడు కూడా దేవుడు పరిచర్య చేసినట్లుగా, మరి దేవుడు పని చేసినట్లుగా మనం చూడడం. అయినా కూడా వాళ్ళందరినీ సేవకులు, దేవుడి దాసులని పిలిచినట్లుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి ఈ మాటలో ఈయన ప్రవక్త, దేవుడు పరిచర్య చేసినటువంటి వ్యక్తి, దేవుడు కార్యాలు చేసినటువంటి మరి గొప్ప ప్రవక్త, యెషయా ప్రవక్త. అయితే మరి ఈయన ఐగుప్తు గురించి చెప్పిన మాటల గురించి, అలాగే కూషు దేశం గురించి చెప్పిన మాటలకు సాదృశ్యంగా 3 సంవత్సరాలు దిగంబరి అయి జోడు లేకయే నడుస్తాడని చెప్పి మరి ఇక్కడ ఈ యొక్క భక్తుడైనటువంటి దేవుడి యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా గురించి చెప్తున్నాడు. అంటే ప్రవక్తల్ని కూడా, దేవుడు పని చేసినటువంటి వ్యక్తుల్ని కూడా దేవుడు ఇక్కడ ఏం పిలుస్తున్నాడు? సేవకుడనే పిలుస్తున్నాడు. అలాగే మనము
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూసినట్లయితే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఇక్కడ మరి యేసయ్యను కూడా తన సేవకుడు అని దేవుడు పిలుస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదా. చూడండి, అందరినీ కూడా తన విషయంలో ఎవరైతే పని చేస్తారో మరి ఎవరైనా కావచ్చు, దేవుడు వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఇదేంటి, నా సేవకులు. మరి యేసయ్యను కూడా తన కుమారుడు అయినటువంటి యేసయ్యను కూడా ఏం చెప్తున్నాడు, నా సేవకుడు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాం. ఎవరికి తారతమ్యాలు లేవండి. ఇక్కడ మనం అందరం కూడా దేవుడి సేవకులమే. మనం ఇక్కడ అందరూ కూడా ఎందుకున్నామో ఆయన యొక్క హస్తబలాన్ని అనుభవించడానికి కోసం ఉన్నాం. ఆయన పరిచర్యలో భాగస్సులుగా ఉండడానికి భూమి మీద ఉన్నాం. మనం ఏ పనిలో ఉన్నా సరే అండి, మనం ఆయన సేవకులం. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ అధికారంలో ఉన్నా సరే, లేకపోతే ఏ పని చేసినా సరే, ఏ పని చేయకపోయినా సరే, మనం అందరం కూడా ఎవరము, ఆయన సేవకులము. ఆయన యొక్క హస్తబలమును మరి పొందుకునేటువంటి వారం. అలాగే మనల్ని బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు మర్చిపోద్దు, నువ్వు దేవుడు సేవకుడివి, సేవకురాలివి. కాబట్టి దేవుడు పనిలో నాకేం భాగం లేదులే, నేను ఈ లోకంలో నార్మల్ పర్సన్లని ఎప్పుడు అనుకోవద్దు. భూమి మీదకి నన్ను దేవుడు పంపించాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి నన్నే ఏర్పరచుకున్నాడు, నన్నే ఆయన పరిచర్య కోసం పిలుచుకున్నాడు అంటే ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉందని ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఈరోజు నన్ను దేవుడు వాడుకొని తన హస్తబలాన్ని కనపరచాలనుకుంటున్నాడండి. ఆయన మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. మనల్ని వాడుకొని ఆయన హస్తం ఎంత గొప్పదో, ఆయన పని ఎంత గొప్పదో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో అవి మన జీవితం ద్వారా దేవుడు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. అలాగే మనల్ని బట్టి దేవుడి నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆ పనిలో నువ్వు ఉన్నట్లయితే ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. కాబట్టి అధైర్యపడద్దు. ఎవరి హస్తం మనకి తోడుగా ఉంది, దేవుడి హస్తం మనకి తోడుగా ఉంది. మరి నేను సేవకుని కాదే, నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను ఒక నార్మల్ విశ్వాసిని కదా, నేను ఒక నార్మల్ బిలీవర్ కదా, నా జీవితంలో ఎందుకు ఇంత పోరాటము అంటే దేవుడికి అందరు సమానమే. నువ్వు దేవుడి పనిలో పాలిభాగస్తుడే. దేవుని యొక్క పంటలో, దేవుడి యొక్క పొలంలో మనం అందరం పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరమైనా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, మనం అందరం ఆయన సేవకులం. కాబట్టి ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనందరికీ కూడా బాధ్యత ఉంది, మనందరికీ భారం ఉంది. మనకి దేవుడు ఒక పని అప్పగించాడు, నమ్మకత్వంతో పని చేయాలి, నమ్మకంగా ముందుకు సాగాలి, అనేకులకి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. భూమి మీద బతుకుతున్నామంటే క్రీస్తుని చూపించడానికే బ్రతుకుతున్నాం, క్రీస్తుని ఇతరులకి పరిచయం చేయడానికే ఇంకా మనం భూమి మీద ఉన్నాం. మనకు అవకాశం ఇవ్వబడింది. కాబట్టి మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా ఈ లోకంలో చేయాలి. దేవుడి సేవకులుగా, దేవుని పరిచారకులుగా, దేవుడి దాసులుగా మన మీద దేవుడు ఏ భారమైతే వచ్చాడో, ఏ పని అయితే మనకు అప్పగించాడో, అది చిన్న పని కావచ్చు, అది పెద్ద పని కావచ్చు, కానీ నేను దేవుడు సేవకులము, దేవుడు సేవకురాళ్ళము. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో దేవుని సేవించేవారిగా, ప్రతి పరిస్థితిలో దేవుని మహిమపరిచేవారిగా, ప్రతి సిచ్యుయేషన్లో ఆయన పక్షంగా నిలబడేవారిగా ఉండి మనము దేవుడు రాజ్యాన్ని భూమి మీద కడదాము, అనేకుల్ని దేవుడి వైపుకి నడిపిద్దాం. మన కుటుంబాలని, మన బంధుమిత్రుల్ని, మన రక్త సంబంధికులందరినీ కూడా క్రీస్తు కొరకు సంపాదించేటువంటి ప్రార్థనా యోధులు, ప్రార్థించే దాసులుగా, ప్రార్థించే సేవకులుగా మరి ఈ లోకంలో ఉండడం చాలా అవసరం అండి. కాబట్టి దేవుని యొక్క హస్తబలం మన ద్వారా కనపరచబడడానికి సిద్ధంగా ఉంది. అయితే మనల్ని మనం ఆయనకు సబ్మిట్ చేసుకొని ఈ లోకానికి ఆయనను పరిచయం చేద్దాము. ఆయన యొక్క హస్తబలం కింద ఉండి సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని ఆయన గొప్ప కార్యాలు మన జీవితం ద్వారా జరిగించడానికి, అనేకులకి సాక్షులుగా మనం ఉండడానికి దేవుడు మనందరికీ తన కృప దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. మీరు మమ్మల్ని అందరినీ కూడా నీ సేవకులుగా, నీ సేవకురాలుగా ఏర్పరచుకున్నందుకు వందనాలు తండ్రి. మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకంగా ఉండడానికి నీ హస్తబలాన్ని మా జీవితంలో కనపరచండి. తద్వారా అనేకులు ఎదుట మీకు సాక్షులుగా, ప్రభుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండగలిగినట్లుగా మీరు మాకు అప్పగించిన బాధ్యతను మేము మర్చిపోకుండా నమ్మకత్వంతో ఈ భూమి మీద ముగించుకొని మీ దగ్గరికి రావడానికి మా అందరికీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.